నమస్తే. స్వామి మైత్రేయ గారి నమస్కార ప్రణామముద్ర. ఓకే. ఇది అందరికీ తెలిసిన ముద్రే, అయినా ఇందులో నిగూఢ అర్థం ఉంది. ఎడమ చేతి వేళ్ళన్నింటినీ నిటారుగా ఉంచి ఒక్కొక్క వేలికి సంబంధించిన కుడి చేతి వేలతో కలిపి చేతులు జోడించి హృదయస్థానంలో ఉంచడమే నమస్కార ప్రణామ ముద్ర. హృదయస్థానం వద్ద మనోవిహార నాడి ఉంటుంది. జోడించిన చేతులను మనోవిహార నాడి వద్ద ఉంచడం వల్ల మనలో ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా నమస్కార ముద్రను ఒకరు మరొకరికి హృదయపూర్వకంగా తమ వినయ విధేయతలను మర్యాదను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా చేతులను హృదయస్థానంలో కాకుండా నుదుటిపై ప్రజ్ఞాచక్షు అంటే పాలభాగంలో 3వ నేత్రం కను బొమ్మల మధ్య నుదుటిపై స్థానంలో కూడా ఉంచి నమస్కారం పెడుతుంటారు. నిష్కల్షమైన హృదయంతోనూ లోతైన ఆధ్యాత్మిక అవలోకనతోనూ ఈ సృష్టిలో మనమంతా ఒకే చైతన్య కాంతి నుండి ఉద్భవించిన వాళ్ళమే అనే నిగూఢమైన విషయాన్ని బోధపరుస్తుంది నమస్కార ముద్ర. కుడి అరచేయి ఎడమవైపు మెదడుతోనూ ఎడమ అరచేయి కుడివైపు మెదడుతోనూ అనుసంధానమై ఉంటాయి. ఈ ముద్రలో 2 అరచేతుల కలయిక వలన కుడి ఎడమ మెదడు భాగాలు సమతుల్యం చెందుతాయి. ఒక వ్యక్తిలోనే స్త్రీతత్వం పురుషతత్వం నిబిడీకృతమై ఉంటాయి. ఇదే శివపార్వతి అని మనం చెప్పుకునే అర్ధనారీశ్వర తత్వం. నమస్కార ముద్రతో మనలోని స్త్రీ పురుష తత్వాలు సమతుల్యం చెందుతాయి. ఇడ అంటే ఎడమ, పింగళ కుడి నాడులు సమతుల్యం చెంది సుషుమ్నా నాడి చైతన్యవంతం అవుతుంది. ఈ ముద్రతో మనలో ఆధ్యాత్మిక దృక్పథం ఇనుమడిస్తుంది. శాస్త్రీయపరంగా 2 చేతులు కలపడం వలన చేతి 5 వేళ్లకు సంబంధించిన తన్మాత్ర తత్వాలు పృథ్వీతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం మరియు ఆకాశతత్వం కలిసిపోయి శారీరక సమతుల్యం కలిగించి మెదడు 2 అర్ధగోళాలను నమస్కార ముద్ర సమతుల్యపరుస్తుంది. దీని యొక్క ఫలితాలేంటి? ఈ ముద్ర వల్ల సుషుమ్నా నాడి చైతన్యవంతమై ఆధ్యాత్మిక దృక్పథం పెరుగుతుంది. నెమ్మది ప్రశాంతతలను కలిగిస్తుంది. మెదడు 2 భాగాలు అనుసంధానం అవుతాయి. Thank you, yours Jayaprakash, yoga instructor. Thank you, viewers and subscribers. All the best.